అట్లా ఆయన కాంగ్రెస్ ప్రస్థానం జరుగుతున్నది. ఆ! అప్పుడు ఏమైంది, అప్పుడు అంటే మేము కూడా విన్నాము కానీ చూసేది లేదు. హ్మ్. అప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్‌లో వెళ్ళాను నేను. ఓకే. ఉంటున్నా అంతే. హ్మ్. ఏందంటే మదన్ మోహన్‌కి శిష్యుడిగా ఉంటుండే కేసీఆర్. ఓకే. అయితే మదన్ మోహన్‌కి ఎసరు పెట్టే పరిస్థితి వచ్చింది. హ్మ్. ఆయనే ఇతన్ని సస్పెండ్ చేయాలనుకున్నాడు మదన్ మోహన్ సార్. మదన్ మోహన్ ఈ కాంగ్రెస్‌లోకెళ్ళి ఈయన హుషారు లెక్కలు ఉన్నాయని కేసీఆర్ ఆ! సస్పెండ్ చేద్దామంటే సిద్ధమైతుండు. కేసీఆర్‌ని సస్పెండ్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నప్పుడే హ్మ్. అప్పుడే ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం. హ్మ్. అంటే కేసీఆర్ చెప్పిండు, నాతోనే చెప్పిన విషయం. హ్మ్. నాదెండ్ల భాస్కర్ వస్తే సెక్రటరీలో కలవడం. ఏంటబ్బాయి అందులో ఏముంది, వచ్చి నీ టికెట్ ఇప్పిస్తా అని నాదెండ్ల భాస్కర్ అనడం. ఇమ్మీడియేట్‌గా ఆయన కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసిపోవడం. ఆయన ఒక మాట అనగానే ఈయన రాజీనామా చేసిపోయి కూర్చున్నాడు ఆయన దగ్గర నన్ను జాయిన్ చేసుకో అని. ఒకవేళ నాదెండ్ల భాస్కర్ అంటాడు లేకుంటే ఈయన టికెట్ రాదు. హుహు. అది మాత్రం అసలు ఖచ్చితంగా. ఈయన ఆ రోజు నాదెండ్ల భాస్కర్ ఈయనను టీడీపీలోకి తీసుకోకపోతే ఈయన ప్రస్థానం ఇంకో రకంగా ఉండేదేమో. అది ఏ రకంగా ఉండేది కేసీఆర్ తెలిసేది కాదు కానీ ఆ! పాలిటిక్స్‌లో మాత్రం ఇంత గొప్ప వాడైక ఉండేది కాదు. కాదు. సో ఎట్లుండేదన్న అంటే ఆయన ఫస్ట్ మీరు టీడీపీలోకి వచ్చిన తర్వాతనే ఆయనకు మీకు స్నేహమా? అంతకుముందు లేదు. అంతకంటే ముందు లేదు. లేదు. సో ఎట్లా ఏమని పలకరించేటోళ్ళు? అంటే కేసీఆర్ మీరు ఏమని పిలిచేటోళ్ళు? ఆయన మిమ్మల్ని ఏమని అంటే పిలిచేటోళ్ళు? స్టార్టింగ్‌లో నాకంటే పెద్ద వయస్సేయుడేం కాదు. ఓకే. నేను ప్రస్తుతం ఇప్పుడు 69 వచ్చినాయి నాకు. ఆయనకు 70, 71 ఉండొచ్చు. ఓకే. ఒక 2, 3 ఏళ్ల డిఫరెన్స్ ఇద్దరికి. అంతే నాకు హ్మ్. ఆయనకు. అయితే నేను స్టార్టింగ్‌లో అతనికి శేఖర్ అని పిలిచేవాడిని. శేఖర్ అని పిలిచేటోళ్ళు. ఆ! నా చుట్టుపక్కల అందరూ కొంత పిల్లలందరూ అన్న శేఖర్, అన్న శేఖర్ అన్న అంటే ఆ! నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంటే ఎమ్మెల్యే పోటీ చేస్తుంటే బాగుండదేమో అని ఆ! నేను శేఖర్ అన్న శేఖర్ అన్న శేఖర్ అన్నని పిలుచుడు ఇక బాగుండండి. ఒక హోదా వచ్చిన తర్వాత పిలవాల్సి వస్తది. అంటే సో అంతకుముందు బాగా పరిచయం లేదు కదా నాకు. ఎట్లా ఉండేదన్న ఆయన వ్యవహార శైలి ఇప్పుడు అంటే ఎమ్మెల్యే గెలవక ముందు గాని, గెలిచినప్పుడు గాని ఎట్లా డిఫరెన్స్ చూపెట్టేది? అంటే ఎట్లా మాట్లాడేది? పలకరింపు ఎట్లుండేది? ఆయనకి అలవాట్లు ఏమన్నా దురలవాట్లు ఎట్లాంటివి ఉన్నాయన్న హ్యాబిట్స్ బయట పెద్ద ప్రచారం నడుస్తాయి కదా! ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆగలే అది. ఇప్పుడు కూడా తాగుడు బాగా తాగుతాడని, రకరకాల ఏదో బిజినెస్‌లు చేసిండని. అయితే మాకు కూడా 82 డిసెంబర్‌లో పరిచయం నాకు. హ్మ్. అయితే ఆ తర్వాత అంతకుముందు మేము వినేది ఏంటంటే దుబాయ్ పర్యటన చేసేవాడు. దుబాయ్ పైరవులు. దుబాయ్ పర్యటన. ఆ! ఒకసారి కేసీఆర్ నాకు చెప్పాడు. ఈ రాజకీయం ఎంట్రీ ఎట్లా జరిగిందంటే గులాం నబీ ఆజాద్ హ్మ్. ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీ వాళ్ళ దగ్గర మనిషి. హ్మ్. అతన్ని ఎట్లాగా ఎంపీ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఆయన మహారాష్ట్రలో ఏదో ఇంటీరియర్ ప్లేస్‌లో హ్మ్. క్యాండిడేట్‌గా పెడితే బై ఎలక్షన్‌లో అప్పుడు ఆయన ప్రచారానికి ఈయన పోయినట్టు. హ్మ్. పోయి గులాం నబీ ఆజాద్‌ని బాగా క్లోజ్ చేసుకున్నాడు. హ్మ్. రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచి మొదలుపెట్టిండు ఆయన. హ్మ్. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన అక్కడ ఢిల్లీలో బాగా పరిచయాలు ఏర్పడిన తర్వాత దుబాయ్ పైరలు మొదలుపెట్టిండన్న. హ్మ్. దుబాయ్ పైరలు మొదలుపెట్టినప్పుడు కొంతమందిని పంపాడు, కొంతమందిని పంపకపోవడం, హ్మ్. కొంతమంది డబ్బులు తీసుకొని హ్మ్. ఈయన ఖర్చు పెట్టుకోవడం, హ్మ్. డబ్బు లేక వాళ్ళకి పంపించకపోవడం ఇట్లా జరిగింది. హ్మ్. ఒక ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న డబ్బు లేకుంటే అది ఇదని హ్మ్. పుకార్లు ఉండే. హ్మ్. కానీ ఏ వ్యక్తి చనిపోయింది, ఎట్లా చనిపోయినది అయితే మాకు నాకైతే డీటెయిల్ తెలియదు.